ఇప్పటికి ఎన్నిసార్లు చేశానో, ఎన్నిసార్లు చేసినా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు ఈ శంకరపాలి రెసిపీ. మా పిల్లలకి బాగా నచ్చుతాయి. మా పిల్లలకనే కాదు, తిన్న తర్వాత ఇవి ఎవ్వరికైనా నచ్చి తీరాల్సిందే. అంత టేస్టీగా ఉంటాయి అండ్ చాలా ఈజీ రెసిపీ కూడా. ఇందులో నేను మైదా వాడకుండా అచ్చంగా గోధుమ పిండి వాడి చేశాను. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూపించేస్తాను పదండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పంచదార, 1 కప్పు పాలు పోసి పంచదార కరిగి పాలు ఒక పొంగు వస్తే సరిపోతుంది. పాకం రానవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి ఏ కప్పుతో అయితే పాలు పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నెయ్యి వేసి అంత కలిసేలాగా నీట్ గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 5 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసేసి అంత కలిసేలాగా నీట్ గా మిక్స్ చేసుకోండి. ఇందులో మనం వేసిన పాలు పంచదార నెయ్యి ఈ పిండి కలపడానికి కరెక్ట్ గా సరిపోతాయి. ఎక్స్ట్రాగా ఏమీ అవసరం లేదు. కలిపేసి ఒక 10 నిమిషాల పాటు పక్క నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా చపాతీ పీట పైన కానీ లేదా ఇలా చాపింగ్ బోర్డ్ పైన కానీ పెట్టేసి మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్ లో రుద్దుకోండి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దొద్దు. సో వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. మనకు సైజ్ అనేది ఈ విధంగా ఉండాలి, మరీ పెద్దగా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకున్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే అస్సలు మిక్స్ చేయకూడదు. ముందుగా మనము పెద్ద గరిటె కాకుండా ఇలా చిన్న స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత